తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తడ మండలంలోని పూడికుప్పం, కారూర్, కొత్తకుప్పం గ్రామాల్లో సెయింట్ గోబెన్ హ్యాండ్ ఇండియా కంపెనీల సహకారంతో చేపట్ట అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 66 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనాలు, అలాగే 60 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ డ్రైన్స్ ను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. సుళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని మేనకూరు, పాంబట్టు, అత్తివరం, సిటీ సేజ్ ప్రాంతాలలోని పరిశ్రమలు తమ సిఎస్ఆర్ నిధులతో కంపెనీల చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి మరింత సహకరించాలని కోరారు. గ్రామీణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన సెయింట్ గోబెన్ హ్యాండ్ ఇండియా కంపెనీలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రభుత్వంలో అందులో మన శాసనసభ్యులు డాక్టర్ నవలశ్రీ ఆధ్వర్యంలో ఇన్ని పనులు జరుగుతూ ఉన్నాయంటే ఆ కంపెనీల వారికి సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. అంగన్వాడీ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. బట్ మరి అదేవిధంగా చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. మేనపూట అయితే అదేవిధంగా మామపూట కదా, మరి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. లేదు తొందరలో జగన్ జోనల్ మేనేజర్ వైపు వేసి ఆయన పిలిచి ఈ ఫ్యాక్టరీ యొక్క సంబంధించిన అందరూ యాజమాన్యం కూడా పిల్లలను పిలిచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సెయింట్ గోబెన్ అమలుపరిచే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కార్యక్రమాన్ని మిగతా ఫ్యాక్టరీ ఎందుకు అమలుపరచడంతో తెలుసుకుంటాం. తప్పకుండా ఈరోజు జగన్ గారు చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని ఆ రోజున సూళ్ళూరుపేటలోని గెస్ట్ హౌస్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫండ్స్ వాళ్ళకి నచ్చిన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం బాగుంటుందని చెప్పడం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అక్కడ తడమండలంలోని పూడికుప్పంలో అంగన్వాడీ స్కూల్ కన్స్ట్రక్షన్ కోసం భూమి పూజ చేసి రావడం జరిగింది. ఇక్కడ కారూరులో మనకు 34 లక్షలతో అంటే ఒక మోడల్ అంగన్వాడీ స్కూల్ ఎలా ఉండాలని నేను అనుకున్నాను. అలాంటి కన్స్ట్రక్షన్ ఇక్కడ చేసినందుకు సెయింట్ గోబెన్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చూసింది ఒక గది లేదా 2 గదులు మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఆ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా, కిచెన్ ఏరియా ఒకటి పెట్టి, అలాగే స్టోర్ రూమ్ ఒకటి పెట్టి, అలాగే వాళ్ళకి కావాల్సిన ప్లేట్స్ కానీ వెజల్స్ అన్ని కూడా సప్లై చేశారు. అలాగే ఫైల్స్ అన్ని ప్లేస్ చేసుకోవడానికి ఒక బీరువా సప్లై చేశారు. స్కూల్ మాకు అందించినందుకు, అంగన్వాడీ స్కూల్ ని అందించినందుకు చాలా థ్యాంక్ఫుల్ టు సెయింట్ గోబెన్ తీసుకొచ్చి ఒక మంచి ఆదర్శంగా, అంటే మన నాన్నగారు చెప్పినట్టు మిగిలిన కంపెనీస్ కూడా ఇది ఫాలో అయ్యి ఒక నియోజకవర్గంలో మనకు కంపెనీస్ ఉన్నాయంటే ఒక హోప్ వస్తుంది మన అభివృద్ధికి, అంటే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అని. ఒక కంపెనీ మన దగ్గరకు వస్తుందంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఒక కంపెనీ మన కాన్స్టిట్యున్సీ వస్తుందంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా అధిగమించి గ్రామస్తులు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ ఏరియాస్ లో ఒక కంపెనీని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అంటే దాన్ని మీరు మీకు వచ్చిన ప్రాఫిట్ లో కొంత పర్సెంటేజ్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా నియోజకవర్గ డెవలప్మెంట్ హెల్ప్ చేస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది.